ప్రభునామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా మీ అందరితో కూడా దేవుని యొక్క వాక్యాన్ని పంచుకునే ధాన్యతను ప్రభు నాకు ఇచ్చినందుకు దేవునికి, అలాగనే మీ అందరికీ కూడా ప్రభు పేరిట ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. లూకా సువార్త 11వ అధ్యాయము 1వ వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఆయన ఒక చోట ప్రార్థన చేయించి ఉండెను. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయ నేర్పమని ఆయనను అడిగెను. దేవుడు ఈ వాక్యమును మనందరి వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేయడం యేసు ప్రభు వదలకుండా వాడుకగా అనుసరించినటువంటి విషయం. ప్రార్థన గురించి తమకు తెలిసినది ఎంతవరకు శిష్యులు గ్రహించారని ఈ విధంగా అడగడం మనకు తెలియజేస్తున్నది. బహుశా యేసు ప్రార్థనా జీవితాన్ని గమనించినప్పుడు వారికి గ్రహింపు కలిగి ఉంటుంది. ఇప్పుడు కూడా శిష్యులకు ప్రార్థించడం నేర్పించడంలోని అవసరత గురించి తెలిసి ఉండాలి. మనం ప్రార్థించడం నేర్చుకుంటే మనుషులకు సాధ్యమైన ఆధ్యాత్మికంగా అత్యంత శ్రేష్టమైన, అమితమైన, ధన్యకరమైన పనిని మనం నేర్చుకున్నట్టే. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా రాజా, ఇదిగో తండ్రి, నీ సన్నిధిలో మేము చేసే ప్రతి ప్రార్థనకి ఉన్నతంగా నువ్వు జవాబు ఇచ్చేటువంటి దేవుడుగా మాకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ, మా ప్రార్థనలు అన్నిటికీ కూడా ప్రతిఫలాన్ని, జవాబును మీరు దయచేయమని ఈ దినాన నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకొని, ఏ విషయంలోనైతే ప్రభువా నీ సన్నిధిలో ఇంతకాలం నీ బిడ్డలు ప్రార్థన చేస్తున్నారు, ఆ ప్రార్థనకు తగినటువంటి జవాబును ఇదిగో తండ్రి నీ బిడ్డలందరికీ మీరు దయచేయమని యేసు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.